జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చి 4 సంవత్సరాల 9 నెలలు అయిపోయింది. ఇంకొక 3 నెలల్లో ఎలక్షన్లు అనేది రాబోతున్నాయి. ఎలా ఉందంటారు ఈ ప్రభుత్వం పనితీరు అనేది? అది ఆఖరికి స్కూల్కి వెళ్ళే చిన్నపిల్లోడిని అడిగినా కూడా చెప్పే సిచ్యువేషన్ అండి. బయట ఎక్కడ అభివృద్ధి లేదు, ఎక్కడ చూసిన అన్యాయమాలు, అక్రమాలు, దౌర్జన్యాలు, ఆడవాళ్ళకి సేఫ్టీ లేదు, ధరలు తగ్గింపు లేదు, అసలు ఆపర్చునిటీ ప్రోగ్రామ్స్ ఎక్కడా లేదు. చదువుకుంటున్నారు కానీ ఎడ్యుకేషన్ సిస్టంలో డిఫరెంట్ మార్పులు చేసేటప్పటికి వాళ్ళు ఇబ్బంది పడుతున్నారు, టీచర్స్ ఇబ్బంది పడుతున్నారు, స్టూడెంట్స్ ఇబ్బంది పడుతున్నారు, ఫ్యాకల్టీ ఇబ్బంది పడుతున్నారు. ఇంకా చదువుకున్న తర్వాత జాబ్స్ అంటే అసలు జాబ్స్ ఆపర్చునిటీస్ మనకి ఎక్కడున్నాయి చెప్పండి? వచ్చే కంపెనీలు కూడా ఆగిపోయి వేరు రాష్ట్రాలకు వెళ్ళిపోయినాయి. సరే అయిపోయింది, జాబ్ అయిపోయింది, స్టడీస్ అయిపోయింది. ఇంకా రోజువారీ జీవితానికి వస్తే సరుకులు, కూరగాయలు, పెట్రోలు ఏది చూసినా కూడా ధరలు పెరిగిపోయినాయి, రియల్ ఎస్టేట్ ధరలు తగ్గిపోయినాయి. ఇంకా ఎక్కడ ఉంది చెప్పండి అభివృద్ధి అనేది? ఎక్కడ ఉంది చెప్పండి? మాటల్లో తప్ప ఎక్కడ లేదు. కానీ జగన్మోహన్ రెడ్డి పదే చాలా గొప్పగా చెప్తుంది ఏంటంటే, నేను వచ్చిన తర్వాత రాష్ట్రం అభివృద్ధి పదంలో ముందరకెళ్ళింది. అభివృద్ధి అంటే కనుక 4 రోడ్లు వేయడం కాదు, 4 బిల్డింగ్లు కట్టడం కాదు, నలుగురికి డబ్బులు వేసిన అభివృద్ధి అనేది ముందర జగన్మోహన్ రెడ్డి వాదన మేడం. దాన్ని ఎలా చూడాలంటారు మరి? డబ్బులు వేశారండి, 100 రూపాయలు ఇచ్చారు, 1000 రూపాయలు వసూలు చేశారు. అది ఎవరిని అడిగినా కూడా ఇప్పుడు మీరు బయట చూస్తే ఆటో వాళ్ళకంటూ డబ్బులు ఇచ్చారు, లేడీస్కంటూ డబ్బులు ఇచ్చారు, పెన్షన్ అని డబ్బులు ఇచ్చారు. కానీ ఏవి కొనాలి అన్నా కూడా 100 రూపాయలవి 1000 రూపాయలు చేశారు, మీరు 1000 రూపాయలు ఇచ్చారు. ఏ మూలకు వస్తే చెప్పండి? ఇచ్చారు, నేను చేశా అంటున్నారు. కానీ ఎంతవరకు లబ్ధి పొందారు అన్నది మెయిన్ ఇంపార్టెంట్ పాయింట్. సో అది కాకుండా అది వదిలేసి మేము చేసాం అంటున్నారు. చెప్పడానికి నేనే చెప్తాను, నేను అంబానీ కూతురునని, కానీ అది వాస్తవాలు ఉండాలి కదా. చెప్పడానికి నరం లేని నానిక ఎలాగన్నా చెప్పిద్ది, ఏమన్నా చెప్పిద్ది. కానీ వాస్తవాలు అందరికీ తెలుసు, ఓపెన్ సీక్రెట్ అది. కానీ ఇక్కడ ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి పదే చాలా గొప్పగా చెబుతుంది ఏంటంటే, నేను వచ్చిన తర్వాత అక్క చెల్లెమ్మలందరూ చాలా సంతోషంగా ఉన్నారని చెప్తున్నారమ్మా. అది వాస్తవమే అంటారా? అక్క చెల్లెళ్ళు అంటున్నారు, సొంత చెల్లికే భద్రత లేదు. సొంత చెల్లిని ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నా కూడా కనీసం నోరు విప్పని ఈ అక్క చెల్లెల భద్రత గురించి మాట్లాడుతున్నారు. రోజుకి ఇప్పుడు మీరు చూస్తుంటే కనుక బయట ఎక్కడ చూసినా కూడా మన ఆంధ్రప్రదేశ్ ఆడవాళ్ళ క్రైమ్ రేట్లో చాలా హై స్టేజ్కి వెళ్ళిపోయింది. కానీ దాని గురించి ఇప్పటివరకు ఏదన్నా ప్రోగ్రామ్ కండక్ట్ చేశారా? కనీసం ఏమైనా ప్రెస్ మీట్ ఇచ్చారా? వీళ్ళకి పలానా అమ్మాయికి ఇలా జరిగింది, వాళ్ళకి తగ్గట్టు చర్యలు మేము తీసుకుంటామని ఎక్కడన్నా మాట్లాడారా? ఎక్కడికి వెళ్ళినా కూడా ఒక క్లోజప్ యాడ్లో స్మైల్ ఇస్తున్నట్టు మనుషులు చనిపోయినా, వాళ్ళ జీవితాలు నాశనమైనా వాళ్ళు ఏడుస్తుంటే హీ అని నవ్వడం తప్ప ఇప్పటి వరకు ఎక్కడ ఎలాంటి చర్యలు కూడా తీసుకొని సీఎం గారు ఆడపిల్లల భద్రత గురించి మాట్లాడుతుంటే నిజంగా నవ్వొస్తుందండి. ఇందాక నుంచి మీరు మాట్లాడిన దాంట్లో 2 పాయింట్లు అయితే ఉన్నాయి. 2 డిఫరెంట్ క్వశ్చన్స్ అనేది అడుగుతాం మిమ్మల్ని. విద్యా వ్యవస్థలో జగన్మోహన్ రెడ్డి చెప్తుంది ఏంటంటే, సమూల మార్పులు తీసుకొచ్చాను, దానివల్ల విద్యార్థులు సిబిఎస్ఈ సిలబస్ ఫాలో అవుతున్నారు, ఐబీ వస్తుంది, వాళ్ళకి ఇంగ్లీష్ మీడియం చదువుతున్నారు. గతంలో చంద్రబాబు నాయుడు ఇంగ్లీష్ మీడియం అందించలేకపోయాడు, నేను మాత్రం అందించగలిగాను, దీనివల్ల విద్యార్థి వ్యవస్థ చాలా బాగుపడింది అంటున్నారు కదా. ఇందులో వాస్తవం ఎంత ఉందంటారు? విద్యార్థి వ్యవస్థ ఎలా ఉంది అంటే, మీరు ఒక్కసారి ఏదన్నా స్కూల్కి కానీ కాలేజ్కి కానీ ఇన్స్టిట్యూట్కి కానీ వెళ్తే మీకు అక్కడ లోపల ఏం జరుగుతుంది అనేది అర్థమవుతుందండి. ఎందుకంటే ఇప్పుడు స్టూడెంట్స్ చూస్తే కనుక ఎప్పటికప్పుడు సిలబస్ చేంజ్ చేస్తున్నారు, అన్నీ ఆన్లైన్ చేస్తున్నాం అంటున్నారు. దీనివల్ల ఏంటి అంటే ఫ్యాకల్టీకి ప్రెషర్ పెరుగుతుంది. ఆటోమేటిక్గా ఆ ప్రెషర్ పిల్లల మీద చూపిస్తారు. పిల్లలకి ఇంట్లో సిచ్యువేషన్స్ కావచ్చు, ఈ ప్రెషర్ ఎప్పుడైనా కూడా మన ఎడ్యుకేషన్ సిస్టమ్ అనేది చాలా పీస్ఫుల్గా ఉంటేనే పిల్లలు కూడా చాలా ఫోకస్గా చదవగలుగుతారు. కానీ అంత ప్రెషర్ ఎక్కువైపోతున్న సిచ్యువేషన్లో పిల్లలు ఫోకస్ చేయలేరు. స్టూడెంట్స్ ఇప్పుడు కాలేజ్ స్టూడెంట్స్ కావచ్చు, డిగ్రీ స్టూడెంట్స్ కావచ్చు, ఏదైనా కాలేజ్ స్టూడెంట్స్ చూస్తే కనుక ఎప్పటికప్పుడు వాళ్ళకి నచ్చినట్టు యూనివర్సిటీ నేమ్స్ చేంజ్ చేసుకోవడం కావచ్చు, ఏమన్నా ఇలా చేయడం వల్ల ఏంటి అంటే వాళ్ళకి బాగానే ఉంటుంది, మాకు నచ్చింది మేము ఏదో మార్పు చేస్తున్నాం అనుకుంటున్నారు. కానీ ఎడ్యుకేషనల్ సిస్టంలో వచ్చే చిన్న మార్పు కూడా ఆ స్టూడెంట్స్ యొక్క లైఫ్లో చాలా క్రూషియల్ రోల్ ప్లే చేస్తుంది. ఎందుకంటే ఫర్ ఎగ్జాంపుల్ అండి, నేను బీటెక్ స్టూడెంట్ని. సో నాకు బీటెక్లో నాకు రేషన్ కార్డులో పేరు అండ్ నార్మల్ నా సర్టిఫికేట్స్లో పేరు జస్ట్ ఒక్క సింగిల్ డిజిట్ వేరుంది అని చెప్పేసి విఆర్ఓ సర్టిఫికేట్ కావాలి అంటే వారం రోజులు విఆర్ఓ ఆఫీస్కి ఆ అప్లికేషన్స్ ఈ అప్లికేషన్స్ అని చెప్పేసి ఎన్నో తిరిగి నేను చేసుకున్నాను. సో ఇప్పుడు ఆ ఒక్క చిన్న పేరుకే అన్ని ఆఫీసుల చుట్టూ తిరిగాం. అలాంటి
అలాంటిది యూనివర్సిటీ నేమ్స్ చేంజ్ అయ్యి మొత్తం రొటీన్స్ ఏవైతే ప్యాటర్న్స్ ఉన్నాయో ప్యాటర్న్స్ అన్నీ చేంజ్ అయిపోతే ఏ కాలేజ్ కన్నీ తిరుగుతారు, ఏ ఆఫీస్ కన్నీ తిరుగుతారు. అయినా ఎన్ని ఆఫీస్లో తెలిసిన వాళ్ళైనా కూడా మనకి తెలిసిన వాళ్ళు ఉంటే తప్ప బయట ఆఫీసులో గవర్నమెంట్ ఆఫీస్లో పని జరగని సిచ్యువేషన్. మరి ఇంకా ఇందాక మీరు మాట్లాడిన దాంట్లో ఇంకో పాయింట్ మేడం, మహిళల భద్రత కోసం దిశ పోలీస్ స్టేషన్లు ఏర్పాటు చేసాం, దిశ యాప్ తీసుకొచ్చాం. ఏ సంఘటన అయినా జరిగితే 21 రోజుల్లో మరణ శిక్ష పడే విధంగా మేము చట్టాలను మార్పు చేసామని చెప్పి చాలా గొప్పగా చెబుతున్నారు కదా మేడం. మరి ఎన్ని కేసెస్ అలా సాల్వ్ అయినాయి? ఒక్క కేసు చూపించండి. ఎన్ని కేసెస్ సాల్వ్ అయినాయి? దిశ చట్టానికి తీసుకొచ్చారు, దిశ చట్టానికి దిశ దశ లేకుండా పోయింది. ఒక్కళ్ళన్నా దాని నుంచి ఏదన్నా సిచ్యువేషన్ జరగకుండా ఆపగలిగారా? సిచ్యువేషన్ జరిగిన వాళ్ళకి ఏమన్నా న్యాయం చేయగలిగారా? ఏమీ లేదు. కానీ చెప్పడానికి మాత్రం దిశ యాప్ తీసుకొచ్చారు, దిశ పోలీస్ స్టేషన్స్ ఉన్నాయి, మేము ఆడవాళ్ళ భద్రత కోసం చేస్తున్నామన్నారు. ఇంతమందిని పోలీసులు, మీరు ఇప్పుడు మన సీఎం గారు వస్తున్నారంటే రోడ్డంతా పరదాలు కట్టేసేసి ఆఖరికి కింద ఇన్స్పెక్షన్ చేయడానికి కూడా గాల్లోంచి మన సీఎం గారు ఇన్స్పెక్షన్ చేసి ఇంత జాగ్రత్తగా చేసుకుంటున్నారు. అదే కనీసం ఒక ఊర్లో కనీసం ఒక 2 సందులకు ఒక పోలీసునన్నా ఒక కానిస్టేబుల్నన్నా కాపలా ఉంచగలిగితే గనక ఎన్నో సిచ్యువేషన్స్ అనేవి ఇలాగ జరగకుండా ఆపగలిగే వాళ్ళం. కానీ ఏదైనా మన పర్సనల్ యూస్ కోసం మేము ఎక్కడికైనా వెళ్తున్నామంటే అక్కడ రావాలి, మేము చెప్పిందే వేదవాక్కు అన్నట్టు పోలీసులు చెయ్యాలి అని చెప్పేసేసి నిర్దేశిస్తున్న మన జగన్ గారికి ఇంకా ఆడవాళ్ళ భద్రత గురించి, వాళ్ళకి ఏం జరగకుండా కాపాడాలి, వాళ్ళకి రక్షణ కల్పించాలి అన్న దాని గురించి ఆలోచించేంత తిరిగి కూడా లేదండి. మరి ఈ మధ్యకాలంలో జగన్మోహన్ రెడ్డి కొత్త స్లోగన్ మేడం, వై నాట్ 175, 175 ఎందుకు గెలవలేం అనేది ఒక టార్గెట్ లాగా, అలాగే ఆయన ఇచ్చిన స్లోగన్ని అలాగే ఎలా చూడాలంటారు దాన్ని? మంచి చేస్తే మనం చెప్పే పని లేదండి. మీరు చేసిన మంచే ఆటోమేటిక్గా మీకు తిరిగి వస్తుంది. అలాంటిది మీరు ఇప్పటివరకు ప్రతి ఒక్కళ్ళు చిన్న పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు ఆడవాళ్ళు ముసలివాళ్ళు అందరూ కూడా ఏడుపుకి కారణమయ్యి, నేను అందరినీ సంతోషపెట్టాను, అందరికీ పథకాలు వెళ్ళినాయి, అందరూ లబ్ధి చెందారు, అందరూ చాలా సంతోషంగా ఉన్నారు, నేను వచ్చిన తర్వాత రాష్ట్రం బాగుపడింది, అభివృద్ధి చెందింది అని చెప్తూ ఉంటే అసలు ఎక్కడండి, ఎవరండి కరెక్ట్గా మనస్సాక్షితో ఓటు వేసే వాళ్ళు ఎవరైనా కూడా వచ్చే ప్రభుత్వంలో మాత్రం జగన్ గారికి మాత్రం ఖచ్చితంగా ఓటు వేరు. ప్రతిపక్షాలన్నీ నా మీద దాడికి వస్తున్నాయి, నేను ప్రజలనే నమ్ముకున్నాను. మరి గతంలో చూస్తే కొంచెం పిల్లల ముందర కూడా హార్ష్గా మాట్లాడిన సందర్భం చూశాను జగన్మోహన్ రెడ్డిని. మరి ఇప్పుడు ప్రజల్ని మిమ్మల్ని నమ్ముకున్నాను, పైన దేవుణ్ణి నమ్ముకున్నాను అనే పొజిషన్కి ఎందుకు వచ్చారంటారు? గాల్లో దీపం పెట్టేసేసి అది కొండెక్కకుండా ఉండాలి అంటే ఎలాగండి? మీరు గాల్లో దీపం పెట్టారు, ఒక్కటి ఎవరికి ఏం చెయ్యలేదు, ఏమీ చెయ్యకుండా ఆ దేవుళ్ళు దిగొచ్చి మీ ప్రజలందరూ వచ్చి చేతులు అడ్డబెట్టి నా దీపం కొండెక్కకుండా చూడాలి అంటే ఎంతవరకు అది? ఇప్పుడు మీరు చేసింది కూడా అంతే, ఏ సంక్షేమ పథకాలు చేయలేదు, ఏం బాగోగులు చేయలేదు. ఎక్కడన్నా మేము అది కట్టాము ఇది కట్టాము అవి చేసాము ఇవి చేసాము అంటారు, ఎక్కడ అవి మాకైతే ఎక్కడ కనిపించట్లేదు. ఏమీ కనిపించకుండా మొత్తం మీకోసం నేను ఎన్నో చేశాను, మీరు ఇప్పుడు నన్ను గట్టెక్కించాలి అంటే ఎవరండి చేసేది? మరి ఏమనుకుంటున్నారు మేడం, ప్రజల అంటే మీ అభిప్రాయం ఎలా ఉందంటారు ఈ ప్రభుత్వం మీద? ఓవరాల్గా ఎన్ని మార్క్స్ ఇస్తారు? అసలు ముఖ్యంగా ఇప్పుడు కొత్తగా వినిపిస్తున్న మాట 3 పార్టీలు పొత్తు మీద వస్తున్నాయి, అంటే టీడీపీ, జనసేన, బీజేపీ. ఎలా చూడొచ్చు అంటారు అసలు ఈ పరిస్థితి? ఇప్పుడు ఈ కూటమి వల్ల ఓటింగు మాకే ప్లస్ అవుతుంది, జనసేన కలవటం వల్ల మాకే ప్లస్ అవుతుంది, లేదంటే బీజేపీ కలవటం వల్ల మాకే ప్లస్ అవుతుంది అని చెప్పి అధికార పార్టీ వాళ్ళు చేస్తున్న అంచనాలు నిజమవుతాయి అంటారా, లేదంటే ఈ కూటమి గెలిచే అవకాశం ఉందంటారా? ఏదైనా ప్లస్ మైనస్లు మనం చూసుకునే సిచ్యువేషన్లో లేమండి ఇప్పుడు ప్రజెంట్. ఎందుకంటే బయట ఎలాగుంది అంటే, ముందు ఏదైనా మన ఫ్యూచర్ బాగుండాలి అంటే ముందు రాష్ట్రంలో మార్పు రావాలి అంటే ఏమి చేయడానికన్నా రెడీ అని ప్రతి ఒక్కరు కూడా పార్టీతో సంబంధం లేకుండా మేమందరం కలిసి పనిచేయడానికి రెడీ. కలిసి పనిచేసిన తర్వాత ప్రజల కోసం తర్వాత ఏమన్నా ఆలోచిద్దాం, కానీ ముందు ఏదైనా కూడా ఈ రాక్షస పాలన నుంచి ప్రజలకి విముక్తి రావాలి అంటే అందరం కలిసి అడుగు ముందుకు వేసి నడవాలి అని అందరూ దీంట్లో ఉన్నారు. సో దీంట్లో ఎంతమంది నిజం మాట్లాడుతున్నారు, అబద్ధాలు చెప్తున్నారు అనేది అసలు మనం ఆ సిచ్యువేషన్ ఇప్పుడు కాదు.